రాష్ట్రంలోని వైసీపీ పార్టీ నాయకులకు కళ్ళు కనిపించడం లేదా అని ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ సిబ్బందితో కలిసి దావోస్ పర్యటనకు వెళ్లి లక్షల్లో పెట్టుబడులు తీసుకొస్తే వైసీపీ నేతలు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని పోలంరెడ్డి ఆరోపించారు. కళ్ళు ఉంటే ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి అని సెటైర్లు వేశారు. అలాగే గత ప్రభుత్వ నిర్వాకం వల్లే విద్యా దీవెన, వసతి దీవెన, మొండి బకాయిలు ఉన్నాయని వాటిని క్లియర్ చేయడానికి తమ నాయకుడు చంద్రబాబు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడని అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తే తమపై పడి ఏడవటం విచిత్రంగా ఉందన్నారు. టీడీపీలోకి తమ నేతల చేరికల్ని వైసీపీ జీర్ణించుకోలేకపోతుందంటూ పోలంరెడ్డి దినేష్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థుల పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉందని, వాళ్ళకి రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే విద్యా దీవెన కావచ్చు, వసతి దీవెన కావచ్చు, ఈ రెండు కూడా దాదాపు 6,000 కోట్లు బకాయిలు చెల్లించలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల 5వ తేదీ భారీ స్థాయిలో కలెక్టరేట్లో ముట్టడించండి, నియోజకవర్గ స్థాయిలో ఆర్డీఓ ఆఫీసులో ముట్టడించని చెప్పి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి నిన్న జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి టీడీపీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు మన వద్దున్నారు. సార్ చెప్పండి, ఇటు ఫీజు రీంబర్స్మెంట్ చెల్లించడంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, దీనికి కలెక్టరేట్లో ముట్టడించి టీడీపీకి గుణపాఠం చెప్తామని చెప్పి కాకాని గారు అంటున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ముందుగా అండి, మీరు చెప్పినట్టే 6,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అలానే వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే నేను అడుగుతున్నాను, మేము ప్రభుత్వంలోకి వచ్చి కూటమి ప్రభుత్వంలోకి వచ్చి 6 నెలలు అవుతుంది. 6 నెలల్లో 6,000 కోట్ల బకాయిలు ఉంటాయా? ఈ 6,000 కోట్ల రూపాయలు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆరోపిస్తుందో ఈ బకాయిలన్నీ కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము వాళ్ళ నాయకులు ఏదైతే స్టూడెంట్స్కి రావాల్సిన ఫీ రీఎంబర్స్మెంట్స్ కానివ్వండి, వసతి దీవెన కానివ్వండి, ఇవన్నీ కూడా పెండింగ్స్ పెట్టడమే. ఆ పెండింగ్ అమౌంట్ ఈ 6,000 crores. దీని మీద ఎవరి మీద ధర్నా చేయాలనుకుంటున్నారు? మీరే డబ్బు ఇవ్వకుండా, ఫీ రీఎంబర్స్మెంట్ డబ్బు ఇవ్వకుండా మీరే బకాయిలు పెట్టేసి ఇవాళ కూటమి ప్రభుత్వం ఇవ్వలేదు అని చెప్పి అంటే మీరు చేసిన అప్పులు ఇవన్నీ కూడా మేము వచ్చిన 6 నెలల్లో తీర్చేయాలంటే అది సాధ్యమయ్యే విషయమే కానే కాదు. నాకైతే వీళ్ళు చేస్తున్న ఈ ధర్నా అలానే వాళ్ళు చేస్తున్న ఆరోపణ సబబుగా లేదు. వాళ్ళే ఆలోచించుకోవాలి, ఎందుకు వచ్చింది 6,000 కోట్ల రూపాయలు, ఈ బకాయిలు ఎందుకు వచ్చాయి అనేది వాళ్ళే సమీక్ష చేసుకొని ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు అలానే వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా ఉన్న ఎక్స్ఎమ్మెల్యేలు, ఎక్స్ మినిస్టర్స్ ఉంటే వాళ్ళు ముందు దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు గతంలో ఉన్న ఫీ రీంబర్స్మెంట్స్ అమౌంట్స్ ఎందుకు ఇవ్వలేకపోయారు? స్టూడెంట్ జీవితాలతో మీరు చెలగాటలు ఆడారు. ఇవాళ చాలామంది వేలాది మంది ఈ విద్యార్థులు చదువుకొని సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీలో ఉన్నాయి. ఎందుకంటే మీరు వాళ్ళకి రావాల్సిన ఫీ రీంబర్స్మెంట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కాలేజీలో పెట్టుకొని ఉద్యోగం వచ్చినా కూడా సర్టిఫికేట్స్ ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఇవాళ విద్యార్థులు అందరూ కూడా ఉన్నారు. నారా లోకేష్ అన్న ఇప్పటికే అందరితో డిస్కస్ చేశారు, స్టూడెంట్ సంఘాలు అందరితో కూడా డిస్కస్ చేశారు. బకాయిల్ని ఏదైతే ఉన్నాయో గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు, మేమేం బకాయిలు పెట్టలేదు, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దఫాల వారీగా మేము క్లియర్ చేసుకుంటూ విద్యార్థులకి సపోర్ట్గా నిలుస్తామని చెప్పి ఇప్పటికే క్లారిటీ ఇవ్వడం జరిగింది. దీని మీద మీరే ధర్నా చేసి మీరే ప్రజల్లోకి ఒక హాస్యాస్పదంగా అదైతే కనిపిస్తుంది నాకైతే. డెఫినెట్గా వేచి చూద్దాము. ప్రజలకైతే తెలిసిందే ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా. మీరు చేసిన ధర్నాలు ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా లేరు. అదే దానికి మ్యాండేటే మన జరిగిన ఎలక్షనే మనకి క్లియర్ మ్యాండేటు. ఎప్పుడు లేనంత మెజార్టీసు అన్ని సీట్స్ కూడా కూటమికి ఇచ్చారంటే దాన్ని బట్టే తెలుసుకోవచ్చు ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎలా వ్యవహరించిందో. ఇవాళ మీరు చేసిన బకాయిల్ని మేము కట్టలేదని చెప్పి మీరు చేస్తుంటే అది ప్రజలే ఆలోచించుకుంటారు దాని మీద, మీ చర్యల మీద అనే నా ఆలోచన. సార్, అయితే నారా లోకేష్ గారు నిన్న ఒక వాట్సాప్ నెంబర్ రిలీజ్ చేశారు. 160 సేవలు హాయ్ అని పెడితే వస్తాయి, మీరు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, దూరంగా జర్నీ చేయాల్సిన అవసరం లేదు, ఖర్చు పెట్టాల్సిన అని చెప్పి దీనిపైన జిల్లా రాష్ట్రం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన అవునండి, మీకు గతంలో నారా చంద్రబాబు గారు ఐటీ విప్లవం తీసుకొచ్చారు. ఆ రోజున అసలు ఐటీ అంటే ఏంటో తెలియని సమయంలో ఇవాళ
ఇవాళ మనము సైబర్ సిటీ తీసుకొచ్చారు. అలానే అక్కడికి వందలాది పరిశ్రమలు తీసుకొచ్చి తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అలానే ఇవాళ ఏఐ ఇంటిగ్రేషన్ చేసి వాట్సాప్లో దాదాపు గవర్నమెంట్ ఆఫీసర్స్ చుట్టూ ఇప్పుడు నాకు చాలామంది తెలుసండి. నేను గతంలో ఈ తిరుగుతున్నప్పుడు చాలామంది బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 3 నెలలు 4 నెలలు 5 నెలలు అలా ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ సమయం అంతా కూడా వృధా చేసుకునేవాళ్ళు. అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వ సేవలన్నీ కూడా ప్రజల చేతుల్లోనే ఉండాలని చెప్పి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ద్వారా 161 సేవల్ని అందించారు. మీకు మీ చేతిలోనే మీరు అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటుని మీకు కలిగించారు. ఎప్పుడు ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలానే రానున్న రోజుల్లో మిగిలిన 323 సేవల్ని కూడా మొత్తం టోటల్గా గవర్నమెంట్ యంత్రాంగంలో ప్రజలకి వినియోగదారులకి అవసరమైన అన్ని సేవలన్నీ కూడా ఈ వాట్సాప్ ద్వారా అలానే వెబ్ ద్వారా ఈ గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఈ సేవలన్నీ కూడా అందిస్తున్నారు. దీన్ని బట్టే మనము చూడొచ్చు ఏ విధంగా ప్రభుత్వం ఆలోచన ఉంది. ప్రజల్ని కష్టపెట్టకూడదు, ప్రజలకి ఏ విధంగా మనం మెరుగైన సేవలు అందించవచ్చు అనే ఆ ఉద్దేశంతోనే నారా లోకేష్ గారు ఈ వాట్సాప్ సేవలు తీసుకొచ్చారు. అలానే మిగతా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ సేవలని రానున్న రోజుల్లో ఖచ్చితంగా తీసుకొస్తాము. టోటల్ గవర్నమెంట్ యంత్రాంగము ప్రజలకు అవసరమైన ఏవైతే సేవలు ఉన్నాయో అన్నీ కూడా మీరు ఏ ఆఫీస్కి వెళ్ళిన అవసరం లేకుండా మొత్తం కూడా టోటల్గా మీ చేతిలో వెబ్లోనే జరిగిపోయే విధంగా ఇవన్నీ కూడా రూపొందించడం జరుగుతుంది. మీరు ఇవాళ చూశారు, మొన్న దావోస్కి వెళ్ళారు నారా లోకేష్ గారు. దావోస్కి వెళ్ళి ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద చాలా ఫోకస్ పెట్టున్నారు. ఆ కంపెనీస్ అన్నీ కూడా తీసుకురావాలి, వాళ్ళ సెటప్ చేయాలి. రేపు ఆంధ్రప్రదేశ్ని ఒక ఏఐ క్యాపిటల్గా చేయాలనే ఆలోచన నారా లోకేష్ గారికి ఉంది. డెఫినెట్గా రానున్న తరాల్లో ఈ ఏఐని హబ్గా చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లాగా గ్రోత్ అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే సార్, ఇటీవల చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కొద్ది టీం కలిసి దావోస్ పర్యటన వెళ్ళింది. వీళ్ళిద్దరూ వెళ్ళి ప్రభుత్వ ఖజానాను వేస్ట్ చేశారు, కానీ ₹1 కూడా తీసుకొచ్చినట్టు ఇంతవరకు అధికారికంగా ప్రకటించలేదు. డబ్బు వృధా చేశారు అని కూడా వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇది కూడా మళ్ళీ ఒకసారి చెప్పాలండి. గతంలో దావోస్ విజిట్కి జగన్మోహన్ రెడ్డి గారు అలానే వాళ్ళ ఐటీ మినిస్టర్ మనం అమర్నాథ్ గారు ఆయన గుడ్డు పొదకడం అవన్నీ మనం గతంలో చూసాము. ఎందుకు కంపెనీలు రాలేదంటే గుడ్డు అన్నారు, గుడ్డు పొదకాలన్నారు, ఏవేవో చెప్పేవాళ్ళు. అలాంటిది వాళ్ళు దావోస్కి వెళ్ళడం అంటే ఒక విహారయాత్రలాగా గత ప్రభుత్వంలో ఉన్నింది. ప్రభుత్వ సంపదని దావోస్కి వెళ్తున్నామని చెప్పి లండన్కి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు మనం చూసాం గతంలో ఏ విధంగా ప్రభుత్వ సంపదని వాడుకున్నారు. అలానే మనము కంపెనీలు ఏమైనా వచ్చాయా అంటే గత 5 ఏళ్లలో ఏ కంపెనీలు కూడా మన రాష్ట్రానికి రాలేదు. అవన్నీ కూడా మనం చూసాము. గతంలో దావోస్కి వెళ్ళి అసలు ప్రయోజనం లేకుండా ప్రజా సంపదను అంతా కూడా వేస్ట్ చేసి రావడం జరిగింది. ఇవాళ మనం వెళ్ళాం, మా నారా చంద్రబాబు గారు వెళ్ళారు, వాళ్ళిద్దరు వెళ్ళారు, నారా లోకేష్ గారు వెళ్ళారు అని చెప్తున్నారు. ఆయనతో పాటు మా ఎంపీ గారు వెళ్ళి ఉన్నారు, కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఉన్నారు, అలానే ఇండస్ట్రీస్ మినిస్టరు భరత్ గారు వెళ్ళి ఉన్నారు. అవసరమైన ఇండస్ట్రీ డెవలప్మెంట్కి అవసరమైన అంత బృందం వెళ్ళి ఎన్నో కంపెనీలు తీసుకొచ్చారు. దాన్ని మేము ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టున్నాము. ఎన్ని కంపెనీలు తీసుకొచ్చాము, ఎన్ని కంపెనీలతో ఒప్పందం జరిగినాయి, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ పెట్టున్నాము. ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఇవన్నీ కూడా ప్రెస్ మీట్ ద్వారా అవన్నీ చెప్తుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతసేపటికి వాళ్ళ తప్పిదాన్ని తప్పుకోవడానికి ఏమీ రాలేదు అనే ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఎన్నో కంపెనీలతో ఎంఓయూ చేసుకొని నారా చంద్రబాబు గారు తీసుకొచ్చారు. అవన్నీ కూడా కార్యరూపణ జరగబోతుంది. రానున్న 1 year లోపల ఇవన్నీ కూడా కార్యాచరణలు రాబోతుంది. చాలామంది ఇంటలెక్చువల్స్ కలిశారు. ఎంతోమందిని ఎంఓయూ చేసుకోవడమే కాకుండా ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా చాలామందిని కలుసుకొని వాళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, ఆంధ్రప్రదేశ్కి రండి, మీరు విజిట్ చేయండి, ఇక్కడ మీరు పరిశ్రమలు పెట్టండి, మీకు ఏ సపోర్ట్ కావాలంటే ఆ సపోర్ట్ చేస్తాము. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏంటో చూపిస్తామని చెప్పి ఇవాళ నారా చంద్రబాబు గారు, నారా లోకేష్ గారు చెప్తున్నారు. డెఫినెట్గా పరిశ్రమలు ఎంఓయూ జరిగాయి, అన్నీ కూడా పరిశ్రమలు పెట్టుబడి వచ్చాయి. అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఏ కంపెనీలు వచ్చాయి అనేది కూడా అన్నీ కూడా మనము ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో పెట్టడం కూడా జరిగింది. ఎవరు కావాలంటే వైఎస్ఆర్సీపీ నాయకులు నేను చెప్తున్నా, మీరు వెళ్ళి చూడండి. ఒకవేళ మీకు కానీ అట్లా అనిపిస్తే గతంలో ఏ కంపెనీ రాలేదు. ఆల్రెడీ నారా చంద్రబాబు గారు రాగానే ఇన్ని కంపెనీలు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణగా నేను చెప్తాను. ఇప్పుడు నెల్లూరు, మా నెల్లూరు జిల్లా ఇక్కడ రామాయపట్నంలో బీపీసీఎల్ వేలాది కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టి దాదాపు డైరెక్ట్ ఇండైరెక్ట్గా 2 లక్షల మందికి ఉపాధి కల్పించబోతుంది. అది కాదా సాక్ష్యము, డైరెక్ట్ సాక్ష్యము. అలానే శ్రీ సిటీలో చూసాము, అలానే పోర్ట్లో వచ్చిన కంపెనీలన్నీ మనం చూడడం జరిగింది. కృష్ణపట్నం పోర్టులో పెట్టుబడి పెడతామని వచ్చిన కంపెనీలని. ఇవన్నీ నిజంగా ప్రజల్లోకి తెలుస్తున్న విషయము. ఇవాళ ఏదో డైవర్ట్ చేసేయాలి,
అనే ఒక దురుద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపీ చేస్తున్న ఆరోపణ. దావోస్ యాత్ర ఏదైతే ఉందో అనవసరమైన బృందాలను ఎవరిని తీసుకెళ్లేదు, ప్రజా సంపదని దుర్వినియోగం చేయకుండా వెళ్ళిన పర్పస్ ఏదైతే ఉందో, ఈవెన్ మీరు చూస్తే నారా లోకేష్ గారి బర్త్డే ఉంటే బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో అలానే ఇండస్ట్రీస్కి పిచ్ చేసుకుంటూ మీరు ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టుబడి పెట్టండి అని చెప్పి ఆయన బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకోకుండా ఆయన అక్కడ కష్టపడుతుంటే ఇవాళ ఇలాంటి ఆరోపణలు చేయడము సబబు కాదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రంలో మేము ఏదైతే నారా లోకేష్ అన్న యువగలం సాక్షిగా యువగలం నిధి అంటే కింద 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాను 5 ఏళ్ళలో అని చెప్పి అన్నారు. డెఫినెట్గా దానికి మేము కట్టుబడి ఉంటాము. దానికి అవసరమైన పరిశ్రమలు తీసుకొస్తాము, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొస్తాము. ఇవన్నీ తీసుకొచ్చి వాటన్నిటికీ ఉపాధి అలానే బిజినెస్ అవకాశాలు కూడా యువతకు కల్పిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే వైసీపీలో నెంబర్ 2గా పిలువబడే విజయసాయిరెడ్డి మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ ఒత్తిడికి భయపడి, అంటే వాళ్ళకి బంధువులకు సంబంధించిన ఫార్మా కంపెనీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఓడి పైన రైట్ చేస్తాను భయపెట్టి అతని చేత బలవంతంగా రాజీనామా చేయించాలని కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు రిజైన్ చేశారు, ఎందుకు ఆ పార్టీకి నుంచి వచ్చేసారు, ఎందుకు రాజ్యసభకి రిజైన్ చేశారో ఆయనే స్పష్టత ఇవ్వలేదు. ఆయన అడిగితే నేను వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను, నేను నా అవసరం ఇక్కడ లేదు అని చెప్పి ఆయన పబ్లిక్ అంటే మీడియా ముఖంగానే ఆయన రాజ్యసభ సభ్యుడిగా రాజీనామా చేసి బయటకు వచ్చిన వెంటనే చెప్పారు. ఇక్కడేమో రకరకాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ మెంబర్ని ఏ విధంగా మేము ఒత్తిడి చేయగలము, కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాజ్యసభ మెంబర్ని ఒత్తిడి, ఆయనకి ఇంకా సమయకాలం ఉంది, ఆయన రాజ్యసభ మెంబర్గా కంటిన్యూ అవ్వడానికి సమయభావం ఉంది. వాళ్ళకి వాళ్ళ నాయకుడికి వాళ్ళ పార్టీకి ఏం పడలేదో, ఏ ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశాడో అనేది వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు చేసే ఆరోపణలకి ఎటువంటి బేస్ లేదు. ఇవాళ అంటే మీరు చేసే యాక్టివిటీస్ కానీ మీ పద్ధతుల్లో నచ్చక ఆయన బయటకు వచ్చాడా, లేకపోతే ఎందుకు బయటకు వచ్చాడా అనేది వివరణ ఇవ్వాల్సింది విజయసాయిరెడ్డి గారు. ఆయన వివరణ ఇవ్వకుండా ఆయన ఏం చెప్పారు, నాకు నచ్చట్లేదు ఇప్పుడు రాజకీయాలు, నేను సరిపోనని చెప్పి నేను వ్యవసాయం చేసుకుంటానని ఆయన క్లారిటీ చెప్పారు. దాన్ని మీరు వైఎస్ఆర్సీపీ వక్రించి కూటమి ప్రభుత్వం ఆయన రిజైన్ చేయించింది అనడంలో బేస్లెస్ ఆరోపణ. డెఫినెట్గా ఇంటర్నల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ వల్లనే ఇవాళ ఎంతోమంది గతంలో మనం చూసాం, చాలామంది రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వాళ్ళు కొంతమంది తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేయడం కూడా జరిగింది. అలానే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు ఎందుకు వాళ్ళ ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల, వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న ఇంటర్నల్ ఇష్యూస్ వల్లనే ఆయన రిజైన్ చేశారనేది నాకున్న స్ట్రాంగ్ ఒపీనియన్. డెఫినెట్గా కాలమే మనకి సమాధానం చెప్తుంది. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చేసే ఆరోపణలు అయితే బేస్లెస్ అండి. కేవలము మీ పార్టీలో ఉన్న విభేదాల వల్లే ఆయన బయటికి రావడం జరిగింది. ఇప్పటికే చాలామంది కేతిరెడ్డి గారు ఆల్రెడీ ఆయన చెప్పారు ఎందుకు ఆయన రాజీనామా చేశారు అనేది, అట్లాంటి వివరణలు చాలామంది వాళ్ళ ఒపీనియన్స్ని వ్యక్తం చేశారు. పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది. దాంట్లోనే తెలిసిపోతుంది దీనిలో కూటమి చేసే మాకేమో లాభం, మీ రాజ్యసభ మెంబర్ రిజైన్ చేస్తే మాకు వచ్చే లాభం ఏం లేదు. ఇది కేవలం బేస్లెస్ ఆరోపణే. నెల్లూరు డిప్యూటీ మేయర్ కావచ్చు, కోవూరు నియోజకవర్గం వైస్ చైర్మన్ కావచ్చు, వైసీపీ బీఫామ్ మీద గెలిచిన ఈ కార్పొరేటర్ని టీడీపీ వాళ్ళు సిగ్గు లేకుండా సంతల పశువులు లాక్కొని డిప్యూటీ మేయర్ కానీ వైస్ చైర్మన్ దక్కించుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పి నిన్న కాకాని గోవర్ధన్ ప్రెస్ మీట్ పెట్టి భారీ స్థాయిలో ఆరోపణలు చేశారు. సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము, మనకి ఇది అంతా కూడా ఆల్రెడీ గవర్నమెంట్లో నామ్స్ ప్రకారమే జరుగుతున్నాయి. 4 years దాటిన తర్వాత మనము అసమ్మతి క్రియేట్ చేయొచ్చు, తర్వాత 3 years దాటిన తర్వాత వైస్ చైర్మన్ అనేది ఎలెక్ట్ చేయొచ్చు అనేది మనకి బైలో ప్రకారం ఉంది. ఆ బైలో ప్రకారము ఇవాళ తెలుగుదేశం పార్టీ గతంలో కూడా చాలామంది వచ్చి వైసీపీ పార్టీ నుంచి వచ్చి చాలామంది ఈ ఎలక్షన్స్ కాకముందు కూడా చాలామంది వచ్చి చేరారు కదా పార్టీలో. ప్రభుత్వం మేము అంటే ఈవెన్ ఎలక్షన్ వెళ్ళే టైంలో కూడా చాలామంది వచ్చి చేరారు. అలానే చాలామంది ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇంప్లిమెంట్ చేస్తున్న విధానాలు, అలానే మన అధ్యక్షులు ఉమ్మడి ఎన్డీఏ అధ్యక్షులు సీఎంగా ఉన్న నారా చంద్రబాబు గారు చేస్తున్న ఇవన్నీ ఏవైతే ఉన్నాయో యాక్టివిటీస్ అన్నీ రాష్ట్ర డెవలప్మెంట్స్ కోసం ఆయన చేస్తున్న ఇవి కానీ, అలానే కార్పొరేషన్ డెవలప్ చేయాలని అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ మున్సిపల్ కార్పొరేషన్ డెవలప్ చేయాలని ఆయన ఆలోచన ఏదైతే ఉందో ఆ ఆలోచనకి అట్రాక్ట్ అయ్యి చాలామంది తెలుగుదేశం పార్టీలో చేరి వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఎవరు వైస్ చైర్మన్ అన్నీ కూడా ఓటు ద్వారానే అవుతాయి.
అది కొనుగోలు లేకపోతే అట్లా కాదు కదా. ఓట్ అనేది ఇప్పుడు ఏ విధంగా అయితే మనకు ప్రజలు ఓటేస్తారు అలానే అక్కడ కౌన్సిలర్స్ ఓటేస్తారు. కౌన్సిలర్ ఎవరిని ఓటేస్తే అది వైసీపీ ప్రతినిధి అయితే వైసీపీ ప్రతినిధి వైస్ చైర్మన్ అవుతారు, తెలుగుదేశం పార్టీ ప్రతినిధికి ఓటేస్తే తెలుగుదేశం పార్టీ అతను వైస్ చైర్మన్ అవుతారు. దీంట్లో కొనుగోలు ఏముంది లేకపోతే ఏముంది అనేది నాకైతే అర్థం కావట్లేదు. డెఫినెట్గా అది బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ కానివ్వండి లేకపోతే ఇప్పుడు నెల్లూరు కార్పొరేషన్ ఇది కానివ్వండి అన్నీ కూడా ఓటు ద్వారానే జరగబోతున్నాయి. మీరు రండి, కాకన గోవర్ధన్ రెడ్డి గారిని కూడా పార్టిసిపేట్ చేయమని అంటాను. అలానే ఇతర వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ ఏ ప్రక్రియ జరుగుతుందో మీరు అందరూ కూడా చూడండి. వాళ్ళు పార్టీ నుంచి వీడిపోతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారో ఆలోచన చేసుకోకుండా ఇవాళ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు అని మీరు అనుకుంటుంటే అది అనాలోచితనమే అని అంటాను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూటమి పట్ల వాళ్ళు ఆకర్షితులై వాళ్ళందరూ కూడా పార్టీలో చేరుతున్నారు. ఇంకా కూడా రానున్న రోజుల్లో చాలామంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. అది కేవలం మున్సిపల్ ఎలక్షన్తోనే ఎండ్ అవ్వదు. ఆ తర్వాత కూడా చాలామంది వచ్చి మా పార్టీలో చేరుతారు. మా పార్టీ నుంచి వాళ్ళు కొంతమంది అంటే వాళ్ళు ఆస్పిరెంట్గా ఉన్న వాళ్ళు కొంతమంది రేపు సర్పంచులుగా గానో లేకపోతే రేపు వచ్చే మున్సిపల్ కౌన్సిల్ దాంట్లో ఎలక్షన్లో మెంబర్స్గా వాళ్ళు ఆస్పిరెంట్గా ఉండి చాలామంది వచ్చి చేరతారు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. రాజకీయ పార్టీలో ఒక పార్టీని వీడి ఇంకో పార్టీలో గతంలో చాలామంది మా దాంట్లో వాళ్ళు కూడా మీ దాంట్లోకి వచ్చి చేరారు కదా. గతంలో ఎలక్షన్ ముందు మున్సిపల్ ఎలక్షన్ ముందు చాలామంది మా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మీ దాంట్లో వచ్చారు. అంటే అప్పుడు మీరు కొనుగోలు చేశారా అనేది అది కూడా స్పష్టత ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏది ఏమైనా కానీ ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ మీద రేపు 5వ తేదీ పిలుపునిచ్చింది. భారీ స్థాయిలో కలెక్టరేట్లో ముట్టడించండి, నియోజకవర్గాలు ఆర్డీఓ యొక్క కార్యాలయం ముట్టండి. దీనిపైన పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో స్పందించారు. కేవలం ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే 6,000 కోట్ల బకాయిలు ఎలా పడుతుందని, ఇది గత ప్రభుత్వం చేసిన పాపం అని, వాళ్ళు ఈ బకాయిలు చెల్లించకుండా మా నెత్తిన వేస్తే మేము కడుతున్నప్పటికీ మా మీద ఈ విధంగా ఆరోపణలు చేయడం చాలా సిగ్గుచేటుంటున్నారు. అదేవిధంగా దావోస్ పర్యటనపై కూడా వైసీపీ నాయకులు తీవ్రంగా స్పందించారు. దావోస్కి అబ్బా కొడుకులు ఇద్దరు షికారికి వెళ్ళారు, ₹1 కూడా పెట్టుబడిదారని చెప్పి ఆరోపణలు చేశారు. దీనిపైన కూడా తీవ్రంగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి స్పందించారు. ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి, కళ్ళు పెట్టి చూడండి, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయో, ఎన్ని కంపెనీలు వస్తాయో చూసుకోమని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ గారి పుట్టినరోజు కూడా చేసుకోకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంత కృషి చేస్తే అలాంటి వ్యక్తి పైన విమర్శలు చేయడానికి కొంచెం సిగ్గుండాలని చెప్పి తీవ్రస్థాయిలో దినేష్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఇటీవల మన నెల్లూరు మేయర్ అంటే డిప్యూటీ మేయర్ ఎలక్షన్ కావచ్చు, అదేవిధంగా కోవూరు నియోజకవర్గం వైస్ చైర్మన్ గురించి కూడా నిన్న వైసీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. దీనిపైన కూడా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కేవలం మేము పిలవకుండానే వాళ్ళు వచ్చి మా పార్టీలో చేరుతున్నారని, ఇది సర్వసాధారణం అని చెప్పి పోలంరెడ్డి దినేష్ రెడ్డి అంటున్నారు. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని పోలంరెడ్డి దినేష్ రెడ్డి నివాసంలో.